జీరా రైస్ చేస్తున్నాను నేను ఇవాళ. ఇది నేను నెయ్యిలో జీలకర్ర వేసి వేయించుకున్నాను. అండ్ 1 కప్ బాస్మతి రైస్ నేను 1.5 కప్పు నీళ్ళతో ఇది ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసేసుకుని ఉప్పు వేసుకోవడం. ఇది బేసిక్ మోడల్ జీరా రైస్, ఎందుకంటే నేను ఇవాళ దీన్ని షోలతో సర్వ్ చేసుకుంటున్నా. కొద్దిగా ఉప్పు వేసుకున్నా. ఇందులో ఇప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను. మొత్తం చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా తెలుస్తుంది ఇంకో ఐటమ్. ఇప్పుడు నేను యాడ్ చేయబోయే పౌడర్ ఆరోమాట్ పౌడర్ అండి. ఇది వేస్తే రైస్ చాలా బాగుంటుంది. జీరా రైస్ కానీ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చోలే ఇలా పూరి, బటూరా, ఫ్లేవర్డ్ రైస్ చాలా బాగుంటుంది. ఉత్తగా కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఈరోజు నేను జీరా రైస్తోని సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది హోమ్ మేడ్ అరోమాట్ పౌడర్ అండి. దీనిలో టేస్టెడ్ సాల్ట్ అవి ఏమీ లేవు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.